మైలవరం పట్టణ నడిబొడ్డున దివంగత నేత వంగవీటి రంగా విగ్రహావిష్కరణ విజయవంతంగా జరిగింది. 3.5 దశాబ్దాల రంగా అభిమానుల కలను సాకారం చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈ సందర్భంగా ఇబ్రాహీంపట్నం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెలను విడిచి 3.5 దశాబ్దాలు పూర్తయినా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో వంగవీటి మోహన్ రంగా పేరు వినిపిస్తుంది. ఆయన భౌతికంగా దూరమై 35 సంవత్సరాలు గడుస్తున్నా ఎమ్మెల్యేగా 3.5 ఏళ్లు పదవి చేపట్టినా ఇప్పటికీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఉందంటే ఆయన ఎంత ప్రభావశీలుడో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మహానుభావుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం కోసం మైలవరం పట్టణంలో ఎప్పటి నుంచో ఆయన అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. మహానుభావుని విగ్రహం మైలవరం నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం చారిత్రాత్మక అవసరమని భావించి దానికి కావాల్సిన అనుమతులన్నీ చకచకా పూర్తి చేయించారు. అలాగే రంగా కాంస్య విగ్రహానికి కావాల్సిన లక్షల నిధులను స్వంత సొమ్ము నుంచి వెచ్చించారు. రాధారంగా మిత్రమండలి సభ్యులకు వెన్నంటి ఉండి ప్రోత్సాహం అందించారు. సోమవారం సాయంత్రం రంగా అభిమానుల కోలాహలం మధ్య మైలవరంలో అంగరంగ వైభవంగా రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కళ నెరవేరిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో ప్రధాన పంచాయతీగా ఉన్నటువంటి మైలవరం హెడ్ క్వార్టర్లో ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడి యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకోలేనందుకు చాలా కాలం కూడా బాధగా ఉండేది. అందులో భాగంగా నేను అనేక సార్లు కూడా 2015 నుంచి 19 వరకు ఒక 5 సంవత్సరాల పాటు ఈ విగ్రహ ఏర్పాటు కోసం మన కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను పేరు పేరున ఇక్కడ అందరూ ఉన్నారు, అందరూ కూడా కలిసా కాంస్య విగ్రహం. సోదరులు అడపా శేష్ గారికి, మరొక సోదరులు ఆకుల శ్రీనివాస్ గారికి, మన అమ్మాయి పాలనకు జోస్రా గారికి, అప్పిడి సత్యనారాయణ రెడ్డి గారు, వేదిక అలంకరించిన పెద్దలకి, కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల రంగా గారి అభిమానులకి స్వాగతం పలుకుతూ, నేను నిన్న సాయంత్రం మా నాన్నగారికి జ్వరం వస్తే వెళ్ళి దగ్గర కూర్చొని నాకు కొద్దిసేపు ఆయన్ని ఏంటి మంచి చెడు పలకరించిన తర్వాత ఇట్లా రేపు మైలవరంలో రంగా గారి విగ్రహావిష్కరణ పెట్టుకున్నాం, వారితో మీ అనుభవాలు కొంచెం నాకు చెప్పండి అని చెప్పి నేను అడిగితే నాకు రంగా గారితో మంచి అనుబంధం ఉండేది. నేను 85 నుంచి 3వ పర్యాయం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారిగా రంగా గారి కూడా శాసనసభలో అడుగు పెట్టడం, ఆయన పలు ప్రజా సమస్యల మీద ఆ రోజు కృష్ణా జిల్లా నుంచి హోంమంత్రిగా నాన్నగారు పనిచేస్తూ ఉంటే ఎన్నో సమస్యల పరిష్కారం కోసం రంగా గారు నాన్నగారిని సంప్రదిస్తూ ఉండేవారట. సరే, ఆయన చెప్పిన సమస్యలు వీలైనవి నేను పరిష్కరిస్తూ ఉండేవాడిని. ఆ రకంగా ఎన్నోసార్లు మేమిద్దరం కలుస్తూ ఉండేవాళ్ళం. తర్వాత రంగా గారు ఏమైతే డిసెంబర్లో మరణించారో దానికి 3 మాసాల ముందే మా నాన్నగారికి పోర్ట్ఫోలియో మారి అగ్రికల్చర్ పోర్ట్ఫోలియోకి రావడం జరిగింది. ఏమైనా 38 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి 41 సంవత్సరాల వయసులో మరణించినప్పటికీ 35 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఇంతమంది ప్రజానీకం ఆయన గుండెల్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా గర్వించేటట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. పేదల పట్ల ఆయన చూపించినటువంటి, ముఖ్యంగా పేదల కోసం ఆయన నిలబడ్డటువంటి విధానాలే ఈ రోజు ఇంతమంది రాష్ట్రంలో ఆయన్ని గుండెల్లో పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం. సరే, అక్కడ ఆ రోజు కులాలు మతాలు ఎన్నో పులివారు. ఏది పులివినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ రంగా గారు అందరూ మనిషి. ఎందుకంటే రంగా గారి కుటుంబంలోనే అన్ని సామాజిక వర్గాలు కలిసి ఉన్నారు.
రంగా గారు అందరినీ సమానంగా ప్రేమించారు. కానీ ఇందాక మన గాంధీ గారు చెప్పినట్టు ఏదో వేరే రకరకాల కారణాలు, పార్టీలు, ఆధిపత్యాలు, పోరాటాలు ఎన్నిటి మధ్య ఆయన దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయ సాధన కోసం, వారి ఆశయం ఏంటి, వారు దానికి ఏం సాధించాలి, ఆయన అందరి కోసం కట్టుబడి పనిచేశారు. పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆయన పనిచేశారు. కాబట్టి వారిని అందరూ గుర్తుంచుకోవాలి, వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి తెలియజేస్తూ, నేను ఇందాక చాలా మంది వక్తలు చెప్పారు, నేను పలు సందర్భాల్లో చెప్పా, నా కులం, నా మతం, నా గుమ్మం వరకే. దాటి బయటకు వచ్చిన తర్వాత నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. వాళ్ళందరి కోసం మసీదుకి వెళ్తాను, చర్చికి వెళ్తాను. అలాగే ఈ రోజు నేను మైలవరం వచ్చానంటే మా అజాద్ అన్నాళ్ళ భార్య, మా సోదరి, అన్న నువ్వు భోజనానికి నా ఇంటికి రా ఉంటుంది. మైలవరంలో ఉండి కనుక నేను భోజనానికి ఆమె దగ్గరికి రాకపోతే నన్ను ఊరుకోని పరిస్థితి. ఈ రకంగా నన్ను ప్రేమించి అభిమానించి ఇంతమంది ఉన్నప్పుడు రంగా గారిని మొన్న ఈ కార్యక్రమం పెడతా ఉంటే అన్న ఒకళ్ళు అన్నారట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా కృష్ణప్రసాద్ గారు మారుస్తా ఉన్నాడు, అది ఇదని చెప్పి ఆయన మీద వ్యాఖ్యానాలు చేశారట. నేను చెప్పాను, నా సామాజిక వర్గం నుంచి రంగా గారికి విగ్రహం పెట్టడం అంటే ఆయన్ని గౌరవించడానికి ఇదొక ప్రధానమైన వేదిక అవుతుందని చెప్పి నేను చెప్పాను. అంతేకాదు ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రంగా గారి విగ్రహం ఇక్కడ పెట్టట్లా, రంగా గారి సామాజిక వర్గాన్ని కూడా గుండెల్లో పెట్టుకున్నాం. ఎన్నికల ముందు నేను మన రామినేని వెంకటేశ్వర గారిని పిలిచి కలిసి, వెంకటేశ్వర గారు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్పి నేను ఆహ్వానం చెప్తే ఆయన గత చరిత్ర కొత్త మన్నం చేసుకున్నారు, గుర్తు చేసుకున్నారు. కృష్ణప్రసాద్ గారు, మీరు మాకు న్యాయం చేయాలనుకున్నా రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మీరు మాకు న్యాయం చేయలేరన్నారు. కాదు, ఖచ్చితంగా మీ అందరిని కలుపుకొని ముందుకు సాగుతాను వెంకటేశ్వరంటే మీరు అనుకున్నా చేయలేరండి, మా మండలంలో రెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి మా రెండు సామాజిక వర్గాల మధ్య ఇబ్బంది అని చెప్పారు. సరే, ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళాం. ఆ రామినేని వారి కుటుంబం ఆ రోజు ఎమ్మటి రాకపోయినా కూడా ఎన్నికలైన తర్వాత నేను విజయభాస్కర్ రెడ్డి గారిని, మన ఇప్పుడు ఓబులాపురం సర్పంచ్ గారు అప్పిరెడ్డి గారిని పిలిచి మనం అన్ని సామాజిక వర్గాల్ని గౌరవించుకోవాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు, అన్ని మతాలు ఒక కుటుంబంలాగా ముందుకు సాగాలి, గతంలో ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకోవాలి. మన రామినేని రాంప్రసాద్ గారు గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాల్సి ఉంటే కొన్ని కారణాల వల్ల కాలేదు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేస్తా, ఆ కుటుంబం నుంచి ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో ఉన్నప్పటికీ మన పార్టీలోకి తెచ్చి వాళ్ళకి ఎంపీపీ ఇద్దాం అని చెప్పి నేను భాస్కర్ రెడ్డి గారిని, అప్పిరెడ్డి గారిని అడిగితే మీ నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం, గతంలో జరిగినటువంటి పొరపచ్చాలు ఏమన్నా ఉంటే మాపుకొని కలిసి ఒక కుటుంబంలాగా ముందుకు సాగుదామని చెప్పి వెంటనే వారు ఒప్పుకోగానే విజయభాస్కర్ రెడ్డి గారు, జడ్పీటీసీ గారు, వెంటనే నేను బుజ్జి గారిని పిలిచి వారి భార్య సతీమణి దేవి ప్రవణ్య గారిని మన రెడ్డిగూడెం మండలం ఎంపీపీ చేయడం జరిగింది. అట్లాగే ఇబ్రహీంపట్నం మండలం వచ్చేటప్పటికి అమ్మాయి జ్యోత్స్నాని అక్కడ జనరల్ అయింది, ఎవరినైనా పెట్టచ్చు, కానీ ఒక మహిళని, అందున కాపు సామాజిక వర్గానికి చెందిన పాలడుగు జ్యోత్స్ననే పెట్టాలని చెప్పి 2 మండలాలు ఏకకాలంలో కాపు సామాజిక వర్గానికి ఇవ్వటమే కాకుండా ఎన్నో గ్రామాల్లో ఎన్నో విషయాల్లో కలుపుకొని పోయాం. ఒక్క కాపులని కాదు, ఒక రెడ్లని కాదు, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకెళ్లాలని చెప్పి ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాగానే గౌడ సామాజిక వర్గానికి ఇచ్చాం. అలాగే మన పామర్తి శ్రీని గారు నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాలని పాపం నోరు తెరిసి ఆయన నన్ను అడగల. ఆనాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నేనే బీసీ సామాజిక వర్గానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్చి తీసుకొచ్చి ఆయన పెట్టాం. అట్లాగే అప్పటి సత్యనారాయణ రెడ్డి గారు నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వమని చెప్పి ఒక్క నిమిషం కూడా చెడగల, అన్ని కులాలకి సమన్యాయం చేయాలని చెప్పి తర్వాత పెట్టాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా, అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే మన జీకొండూరు నుంచి మన వేవులకొండ సాంబయ్య గారి కోడలో లక్ష్మీ తిరుపతిని మనం ఎంపీపీగా చేసుకున్నాం. అట్లా అన్ని సామాజిక వర్గాలని మనం ఇక్కడి నుంచి సర్నాల తిరుపతిరావుని జడ్పీటీసీగా చేసుకున్నాం. కొండపల్లి మున్సిపాలిటీ నుంచి ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన సోదరుడు గుంజా శ్రీనివాసరావుని మనం చైర్మన్ గా చేద్దాం అనుకుంటే, అట్లాగే సగం పీరియడ్